అయ్యో భగవంతుడా, ఈ నవమానాలు భూమి మీద ఎప్పుడైనా ఎవరికైనా జరుగున్నాయా? నాకే ఎందుకు ఇలా జరిగింది స్వామి? ఈ చేతులతో ఈ చేతులతో ఈ చేతులతో నీకెన్ని పూజలు చేసుంటాను, ఎన్ని నైవేద్యాలు వండి పెట్టాను. నైవేద్యాలు తిన్న కృతజ్ఞత కూడా నీకు లేదా? ఈ కిట్టి పార్టీలో అవమానాలన్నీ ఆ క్రాంతికి జరగాలనుకున్నాను. అందరూ దాని విగ్గును చూసి నవ్వాలనుకున్నాను. అది రివర్స్ అయిపోయింది. అందరూ నన్ను చూసి నవ్వటం ఏంటి? నాకు శిక్ష ఏంటి స్వామి? అమ్మా అత్తయ్య 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 అక్క అత్తయ్య 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 డోర్ తీయండి అత్తయ్య. అమ్మా తలుపు తెరవమ్మా. అత్తయ్య డోర్ తీయండి అత్తయ్య. అక్క తలుపు తీయక్క. అమ్మా అత్తయ్య తలుపు తీయండి అత్తయ్య. అక్క ఎందుకు తీయాలి? ఇంకా ఏం మిగిలిందని తీయాలి? ఎవరు నా జుట్టు కత్తిరించడం ఏంటి? ఇవాళ నా విగ్గుని నా చెల్లెలే ఊడబీకడం ఏంటి? నా కర్మ కాకపోతే. అమ్మా అవన్నీ తర్వాత మాట్లాడదామమ్మా, నువ్వు తలుపు తీ. నో, ఆ తలుపులు మూసింది తీయడానికి కాదురా. జరిగిన అవమానంతో ఇలాగే కృంగి కృషించి నశించిపోవడానికి. అత్తయ్య నువ్వు అలా మాట్లాడుతుంటే నాకు భయం వేస్తుంది అత్తయ్య. నాకు ఇక్కడ బాధేస్తుంది. ఇందాక అందరూ నన్ను చూసి ఎలా నవ్వారో చూసావుగా. అత్తయ్య సవరం పెట్టుకోవడం, అది ఓడిపోవడం అంత అవమానమేం కాదత్తయ్య. ఆ మాటకొస్తే నాది సవరమే కదా. నోరు ముయ్యవే. నీకు నాకు పోలిక. నిన్నంటే అందరూ ఫస్ట్ నుంచి ఆ డిప్ప కట్టింగ్ తోనే చూశారు. నన్ను చిన్నప్పటి నుంచి ఇంత పొడవాటి జుట్టుతో చూశారు. నీ అమాయకత్వం గాని ఈ రోజుల్లో పొడవాటి జడలు ఎంతమందికి ఉన్నాయి? అవునత్తయ్య, 170 మందికి అన్ని కొత్తిమీర కట్టలే అత్తయ్య. అవునక్క, కొందరు విగ్గు పెట్టుకుంటున్నారు, కొందరు సవరాలు పెట్టుకుంటున్నారు, కొందరు గట్టిగా మాట్లాడితే ఇది ఫ్యాషన్ అని దబాయిస్తున్నారు. ఇలా గదిలో కూర్చుని ఎవరు ఏడవట్లేదక్క. ఆపవే. అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది. మీరందరూ ఎన్ని చెప్పినా నేను మాత్రం బయటకు రాను. ఎటు చూసినా నాకు వాళ్ళ నవ్వులే వినపడుతున్నాయి, వాళ్ళ వెకిలి చూపులే కనపడుతున్నాయి. కళ్ళు మూసుకుంటే ఏవి కనపడవు. భోంచేద్దాం రండత్తయ్య. భోజనం కాదే, అసలు ఈ రోజు నుంచి నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. అతి అన్నాహారాలు మానేసి నా శేష జీవితాన్ని ఇదిగో ఈ గదిలో ఇలా గడిపేయాల్సిందే. నేను పండుటాకులో ఇలా రాలిపోవాల్సిందే. అత్తయ్య అమ్మా నీకేమైనా అయితే నేనేమైపోతాను? ఒరే, రుణానుబంధు రూపేణ పశుపతి సుతాలైచా. రే, మన బంధం ఇంతవరకే అనుకోరా. అమ్మా ప్లీజ్ అమ్మా తలుపు తీ అమ్మా. అత్తయ్య 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 తలుపు తీయండి అత్తయ్య. అత్తయ్య 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 తలుపు తీ. ఆపండి. మీరు పిలిచే కొద్దీ అది లోపల కూర్చుని డైలాగుల మీద డైలాగులు కొడుతూనే ఉంటుంది. అంటే అమ్మని అలా వదిలేమంటావు పిన్ని? ఒరేయ్, అది నీకమ్మ కాకముందే నాకక్క. ఎవరితోనైనా అదైనా మాట్లాడాలి, లేదా ఎవరైనా వచ్చి దాంతోనైనా మాట్లాడాలి. అసలు మాటలే లేకుండా 5 నిమిషాలు కూడా ఉండలేదు మీ అమ్మ. కాబట్టి కాసేపు గ్యాప్ ఇచ్చి తర్వాత మాట్లాడితే తనే వచ్చి మాట్లాడుతుందిలే. నువ్వు మరీ అంత ఫీల్ అయిపోకురా, నేను చెప్తున్నాను కదా. సరే రా. ఏంటి ఎవరు మాట్లాడటం లేదు? వెళ్ళిపోయారా ఏంటి?
అత్తయ్యగారిని చూస్తే భయమేస్తుంది బంటి. ఏం కాదులేండి మేడం. లేదు, ఆవిడ అవమాన భారంతో ఏమైనా చేసుకుంటే? మేడం, ఆవిడ్ని మీకంటే ముందు నుంచి నేను చూస్తున్నాను. ఆవిడ ఎవరికైనా ఏవైనా హాని చేస్తుందేమో గాని ఆవిడ మాత్రం కీడు ఎప్పుడూ చేసుకోదు. మనకి తెలిసిందే కదా. లేదు బంటి, అత్తయ్యగారు బయటికి కఠినంగా మాట్లాడొచ్చు, ఏదో గుండె నింబరం గల ఆవిళ్ళ కనిపించొచ్చు, కానీ నిజానికి చాలా సెన్సిటివ్. ఏంటి, కాసేపు ఆగినా వచ్చి తలుపు కొడతారనుకుంటే ఎవరు రావట్లేదేంటి? చస్తే చావుని అవి వదిలేసరే ఏంటి? నా కొడుక్కి కోడలికి లేకపోతే కనీసం నా చెల్లెలు దొంగమోంది దానికైనా ఉండాలిగా. అక్క, నువ్వు అలా మాట్లాడుతుంటే బాధేస్తుంది, నువ్వేమైపోతావే అని భయం వేస్తుంది అని ఏదో ఒకటి చేసి నన్ను బయటకు తీసుకెళ్లాల్సింది పోయి ఇది కూడా వెళ్ళిపోయింది. రాను రాను ఈ ఇంట్లో వాళ్ళకి నేనంటే లెక్కే లేకుండా పోతుంది. వాళ్ళు రాకపోతే ఇలాగే గదిలో ఉండి చేస్తానా ఏంటి? ఏం చేస్తున్నారో నేనే బయటకెళ్ళి చూస్తాను. మీరేం బాధపడకండి మేడం, కాసేపు ఆగి చూద్దాం. అప్పటికే ఆవిడ తలుపు తీయకపోతే అప్పుడు తలుపులు పగలగొట్టి మనమే ఆవిడ్ని బయటికి తీసుకొద్దాం. అసలు ఆ రోజు మీరు వెళ్ళి మేడం గారి జడ కత్తిరించుకుంటూ ఉంటే బాగుండేది మేడం. నేనేం కావాలని చేశాను బంటి? 1కి 10 సార్లు నా క్రాఫ్ట్ గురించి కమెంట్ చేస్తుంటే తట్టుకోలేక జడలేని వాళ్ళని చూసి కమెంట్ చేస్తే వాళ్ళెంత బాధపడతారో ఆవిడికి తెలిసి రావాలని అలా చేశాను. చిన్నత్తయ్య ఆవిడ జడ లాక్కుండా ఉండుంటే బాగుండేది. రాక్షసి, మేడం, మధ్యలో వచ్చావంటే చంపేస్తా. అత్తయ్య, ఏం చేస్తున్నారు మీరు? వదిలేండి అత్తయ్య. ఏమే అత్తయ్య, నిన్న ఆ రోజు కామెంట్ చేశానని నా జడ కత్తిరిస్తావా? అత్తయ్య, నాకు ఆ రోజే డౌట్ వచ్చింది ఈ పని చేసింది నువ్వే అయ్యుంటావని. కానీ ఇంత నీచమైన పని చేస్తావని అనుకోలేదు. అది కాదు అత్తయ్య, నేను చెప్పేది వినండి. ఏంట నువ్వు చెప్పేది? మేడం, క్రాంతి మేడం ఈ పని కావాలని చేయలేదు మేడం. హేయ్! మధ్యలోకి రావద్దని నీకు ఆల్రెడీ చెప్పాను కదా. వచ్చావనుకో, ఇప్పుడు దీనికి పగిలింది నీ చెంప కూడా పగులుద్ది. ఆ రోజు నా జడ కత్తిరించి ఇవాళ నా చీరలు దాచేసి అందరి ముందు అవమాన పాలు చేస్తావా? నువ్వు చేసిన పనికి చెంప దెబ్బ సరిపోదే. నీకు తగిన శాస్తి చేస్తాను. రావే, నీ సంగతి చెప్తాను.
మా అమ్మ చెప్తుంది నిజమేనా? అది మాట్లాడుదురా. కావాలంటే ఇదిగో వీణ్ణడుగు. ఇది ఘనకార్యం చేయటం వీడికి కూడా తెలుసు. తని పని చేయటం నీకు తెలుసా బంటి? మాట్లాడు. తెలుసు బాబు. నోర్ ముయ్. ఎరా, నీకు పనిచ్చి టైంకి జీతం ఇచ్చి ఇంట్లో మనిషిలాగా నీకు రోజు అన్నం పెడుతున్న ఈవిడ విషయంలో అంత దారుణంగా ఇది ప్రవర్తిస్తుంటే ఆపాల్సింది పోయి దీనికి సపోర్ట్ చేస్తావా? మనిషివేనారా నువ్వు? ఏవండి, నేను ఆ పని ఎందుకు చేశానంటే అత్తయ్య గారు పదే పదే నా హెయిర్ స్టైల్ చూసి కమెంట్ చేసేవాళ్ళు. అందుకని అంటే మా అమ్మ జుట్టు కత్తిరించడానికి కారణం నీకు బాధేసింది, అవునా? మావ ఏం చేస్తున్నావు? మాట్లాడకు. తనకి బాధేసింది కాబట్టి అమ్మ జుట్టు కత్తిరించింది. తను చేసిన పనికి నాకు బాధేసింది కాబట్టి లాగిపెట్టి కొట్టాను. తప్పేంటి? దీనికి చెంపదెబ్బ సరిపోదురా. వయసులో పెద్దదాన్నన్న గౌరవం లేకుండా, అత్తగారినన్న మర్యాద లేకుండా నా విషయంలో ఇంత అమానుషంగా ప్రవర్తించిన దీన్ని నా ఇంట్లో ఉంచడానికి వీల్లేదు. నేను ఒప్పుకోను. అత్తయ్య, క్రాంతి చేసింది తప్పే. అంత మాత్రాన తనని ఇంట్లో నుంచి వెళ్ళిపోమనడం కరెక్ట్ కాదంటావా? సరే, తనని ఇంట్లోనే ఉండమను. మేమిద్దరం ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం. పదక్క. ఆగనమ్మా. తప్పు అతి చేస్తే మీరింట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి? మేమడుగుతుంది కూడా అదేరా. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి అని నువ్వనుకుంటే దీన్ని వెంటనే దీని పుట్టింటికి పంపించేసాయి. క్రాంతి, నువ్వు చేసిన దానికి నీ దగ్గర కారణం ఉండొచ్చు, కానీ నువ్వు చేసిన పనైతే తప్పు. దానికి అత్తయ్య వాళ్ళకి క్షమాపణ చెప్పు. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయనని చెప్పు. అత్తయ్య, అవసరం లేదు. నువ్వు క్షమాపణలు చెప్పినా, నా కాళ్ళు పట్టుకొని బ్రతిలాడినా ఈ విషయంలో నిన్ను క్షమించను. క్షమించే ప్రసక్తే లేదు. ఎరా, దాన్ని పంపిస్తున్నావా? మమ్మల్ని వెళ్ళిపోమంటావా? క్రాంతి, నువ్వు చేసింది తప్పు అన్న విషయం ఇప్పటికైనా అర్థం అవుతుందా? అమ్మ వాళ్ళ నిర్ణయం కూడా విన్నావు కదా. ఈ ప్రపంచంలో నాకు అమ్మ కంటే ఇంకా ఎవరు ఎక్కువ కాదు. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే అదే నా నిర్ణయం. వెళ్ళిపో.
అది కాదు. ఆగు పూజ. వాళ్ళమ్మ వాళ్ళు చెప్తే దేవుడు మాట కూడా వినడు అని అంత క్లియర్గా చెప్పాడు. నువ్వు చెప్తే మాత్రం కన్విన్స్ అవుతాడో చెప్పు. వద్దులే, నువ్వు మాట్లాడు ఫస్ట్ క్రాంతి. నువ్వు మాట్లాడిన పెద్ద ప్రయోజనం లేదు పూజ. అందుకే వద్దని చెప్తున్నా. నేను చేసింది తప్పే, ఒప్పుకుంటా. కానీ నేను తప్పుని కక్ష కట్టి చేయలేదు. ఏదో కోపంలో ఉక్రోషంతో చేశాను. కానీ అత్తయ్య వాళ్ళు చేసిన కమెంట్లో కోపంతోనూ ఉక్రోషంతోనూ కాదు, కక్ష కట్టే చేసేవాళ్ళు. ఏ మాట మాట్లాడితే నా మనసు గాయపడుతుందో అని 1కి 10 సార్లు ఆలోచించుకుని అవే మాటలు మాట్లాడేవాళ్ళు. పూజ, ఉక్రోషంతో నేను చేసింది తప్పు, దానికో శిక్ష ఉంటుందని రియాక్ట్ అయితే క్రాంతి పీడ విరగడైపోయిందో. అవునక్క, పెళ్ళై అది మన ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి దాన్ని ఎలా బయటికి గెంటేద్దామా అని చూస్తున్నాము. మన వల్ల ఎవ్వరి వల్ల కాలేదు, ఇవాళ అయ్యింది. ఇప్పుడు మాత్రం ఎవరి వల్ల అయిందే? జడ వల్ల అయ్యిందక్క. నిజంగానే ఇంతకాలం జడ రకరకాల కుప్పులు పెట్టుకోవడానికి, రకరకాల పూలు పెట్టుకోవడానికే పనికొస్తుంది అనుకున్నా. నచ్చని కోడల్ని ఇలా ఇంటి నుంచి పంపించేయడానికి కూడా ఉపయోగపడుతుందని అస్సలు అనుకోలేదే.